5 ఎకరాలు ఊరు పక్కనే తీసుకున్నాను. ఇక్కడే ఇల్లు వేసుకున్నాను. నాకు బ్రిక్స్ యూనిట్స్ కొద్దిగా బిజినెస్ పరంగా కొన్ని షాపింగ్స్ అవి ఇచ్చాను. బ్రిక్స్ యూనిట్స్ ఉన్నాయి. వేరే వేరే బిజినెస్లు అంతే. ఇంకా ఇది వేస్ట్ ల్యాండ్ గా ఉంటే నాకు ఖాళీగా వృక్షం అయితే గ్రీనరీ ఉంటుంది, బాగుంటుంది అనేసి పెట్టుకున్నాను. కానీ ఇది పంట వస్తుందని నేను కూడా ఊహించలేదు. ఇంత ఈ రకంగా నేను మళ్ళీ అవుతానని. ఎట్లా ఆలోచనలు వస్తే అట్లా మూవ్ అవ్వకుండా వెళ్ళిపోయాను నేను. ఎక్కడ తెచ్చారు సార్ మొక్కలు? ఎక్కడ? ఈ ఆడిట్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ నాకు 18 ఏళ్ల క్రితం 10 రూపాయలకు మొక్క ఇచ్చినారు వాళ్ళు ఇక్కడ ఈ జిల్లాని అడాప్టింగ్ చేసుకున్నారు వాళ్ళు. ఆడిట్ అనే ఒక మిషనరీ ఉంది వాళ్ళది. సో హెల్త్ ఎడ్యుకేషన్ అంతా వాళ్ళు విలేజర్స్ కి హెల్ప్ చేస్తుంటారు పండ్ల తోటలకు అంతా. వాళ్ళు ఏ రకం పండ్ల మొక్కలు కావాలని ఇచ్చారు అప్పట్లో. వాళ్ళు డ్రిప్ అన్ని వాళ్ళు రైతులకు సహకరించారు. సో మొక్కలు కూడా 10 రూపాయలకు మాకు ఇచ్చారు అప్పుడు వాళ్ళు. సో దీంట్లో ఒక 5-6 రకాలు ఉన్నాయి. కానీ ఏ రకానికి ఆ రకం ప్రత్యేకత. బాహుడోలి, ఈ లోకల్ అనేది, కృష్ణగిరి అనేది రకరకాలుగా ఉన్నాయి దీంట్లో. కానీ ఏ పండుగ ఆ పండు ప్రత్యేకత ఉన్నాయి. అంటే వీటిని ఏమన్నా మళ్ళీ నర్సరీ చేసే ఆలోచన ఉందా మీ సీడ్ నుండి? లేదా, నర్సరీ ఏమి లేదండి. నాకు ఇంతే సరిపోతుంది. బిజీ, నాకు టైం, మార్కెటింగ్ ప్రాసెసింగ్ చాలా బిజీ. ఇది సక్సెస్ అయినప్పటి నుంచి ప్రాసెస్ లో నేనే దగ్గరుండి చూసుకోవాలి. స్కిల్ లేబర్ పెట్టుకుని అది ఎలా ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్ చేయాలి. ఏదో చిన్న పొరపాటు జరిగిన ఆ రోజు చేసిండే బ్యాచ్ అంతా పాడైపోతుంది, ఫంగస్ వస్తుంది. చాలా కష్టం సార్. బాగా చూసుకొని నాకు టైం కుదరట్లేదు. మారుతి ప్రసాద్ గారు, చివరిగా చెప్పండి, సో ఈ రంగంలో సక్సెస్ అయ్యారా? దాదాపుగా నేను సక్సెస్ హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ లో లాస్ అయ్యాను. అంటే మామూలుగా క్రాప్ అమ్ముకునే దాంట్లో అయితే సక్సెస్. కానీ ఈ వేస్ట్ అయ్యే పండ్ల నుంచి ప్రోడక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు బాగా లాస్ అయ్యింది. ఒక 30-40 లక్షల వరకు పోయింది. బాగా లాస్ అయ్యింది. ఇవి 2-3 ఇయర్స్ నుంచి మనం మళ్ళా లాభాల వైపు వస్తున్నాము. పర్లేదు. లాస్ట్ ఇయర్ ఒక 40 lakhs వరకు వచ్చింది. ఈసారి కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. మా ఛానల్ తరపున కొత్తగా ఈ రంగంలోకి వచ్చే యువకులకు కావచ్చు, అసలు వ్యవసాయమే దండుగా అనుకునే యువకులకు కావచ్చు, మీరేం చెప్పదలుచుకున్నారు? వ్యవసాయం దండగేం కాదండి. ఇంక నష్టం కానీ లాభం కానీ దీంట్లోనే పడాలా, దీంట్లోనే లేయాలా. నష్టం వచ్చింది నువ్వు ఇంక వ్యవసాయం వద్దు అనేదట్లేదు. ఎందుకంటే అందరికీ తిండి కావాల్సిందే. క్రియేటివ్ గా ఆలోచన చేయాలి, కొత్తగా ఆలోచన చేయాలి, ఓపిక ఉండాలి. చాలా మంది 100% ముందుకు వెళ్ళు. 2 అడుగులు వేస్తేనే ఆగిపోతారు. ఒక 10 రూపాయలు నష్టపోయిందంటేనే ఆగిపోతారు. కానీ అది స్వయంగా వాళ్ళు ఆలోచన చేసుకుని ముందడుగు వేయాలి. కానీ కష్టపడి దాని మీద పట్టు వదలకుండా వెళితే సక్సెస్ఫుల్ గా వస్తుందండి, నో ప్రాబ్లము. కానీ ఈ ప్రాజెక్ట్ కూడా అందరూ కొద్దిగా అలవాటు అయితే. ఎందుకంటే ఈరోజు అన్ని మనకు వేరే వేరే తక్కువ రేటుకి జ్యూసులు దొరుకుతున్నాయి. దాంట్లో అంతా కలర్స్ అంతా ఒక రకంగా పాయిజన్ అనుకోండి. మన లైఫ్ ను మనమే కట్ చేసుకుంటున్నాం అవి తాగేసి. సో ఈ వాల్యుబుల్ ఫ్రూట్ జ్యూస్ అనేది వాడట్లేదండి అసలు. ఫ్రూట్ జ్యూస్ అనేది ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, మాజా అని అవన్నీ టెట్రా ప్యాకెట్లో ఈ మ్యాంగో అవన్నీ జ్యూస్లని ఇస్తున్నారు కదా. దాంట్లో ఒక 4-5% కూడా జ్యూస్ ఉండదు, ఒరిజినల్ గా ఉండదు. ఈ రోజు మ్యాంగో టెట్రా ప్యాకెట్స్ ఇవన్నీ చేశారంటే ఒరిజినల్ ఫ్రూట్స్ తో జ్యూసులు చేసి ఇస్తే ఒక్క రైతు దగ్గర ఒక పండు కూడా దొరకదు. అన్ని ఫ్యాక్టరీలే కొనేస్తాయి. యాక్చువల్గా అంతా ఫ్లేవర్స్ మీద నడుస్తుంది. షుగర్, వాటర్, ఫ్లేవర్స్ అవి తాగి వాళ్ళ ఆరోగ్యాలే పాడైపోతాయి. ఆ వాల్యూస్ తెలిసిన కొద్దిగా గానీ అది 10 బాటిల్ తాగేటప్పుడు ఇది 1 బాటిల్ తాగినా కూడా వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందండి. రికవర్ అవుతుంది మైన్. మీరు ఎంతైతే అవన్నీ తిని ఈ పాయిజన్ వస్తువులన్నీ తిని మీ బాడీ ఎంత లాస్ అయ్యిందో ఈ ఒరిజినల్ ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల మళ్ళీ రికవర్ అవుతుంది. దాంట్లో ఈ పండుగ ఏ పండుగ లేనటువంటి ప్రత్యేక గుణాలు, ఔషధ గుణాలు ఈ పండుగే. ప్రతి చెట్టు టోటల్ ఫ్రూట్ చెట్టు అంతా ఔషధ గుణాలే. ఆకు, బెరడు, విత్తనము, పండు టోటల్ ఇది మెడిసిన్ వాల్యూ. ఇది ఆయుర్వేద శాస్త్రంలో కూడా దీనికి చాలా ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. సీడ్ తో శుద్ధగా, కాండంతో శుద్ధగా ఏది వేస్ట్ కాదు, ఒక ఆకు తప్ప. వాళ్ళ ఆలోచన, వాళ్ళు ఎంత చేయగలరనే శక్తి, పట్టుదల ఉంటే సక్సెస్ఫుల్ అందరూ అవుతారు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ.